వర్షాకాల సమావేశాల వేళ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. కేంద్ర ప్రభుత్వం తీసుకురానున్నట్లు ప్రచారం జరుగుతున్న డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లులతో పాటు రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలపై చంద్రబాబు జాతీయ స్థాయిలో చర్చలు జరపనున్నట్లు సమాచారం. ఎన్డీఏలో కీలక భాగస్వామిగా ఉన్న టీడీపీ అధినేత ఢిల్లీ పర్యటనపై ప్రత్యేక కథనం మీకోసం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీకి వెళ్లనున్నారు. ఇక పార్లమెంటు వర్షాకాల సమావేశాలు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ పర్యటనకు ప్రత్యేక ప్రాధాన్యత ఏర్పడింది. కేంద్ర ప్రభుత్వం తీసుకురానున్నట్లు ప్రచారం జరుగుతున్న కీలక రాజ్యాంగ సవరణ బిల్లులు, రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన అంశాలు ఆయన పర్యటనలో ప్రధాన ఎజెండాగా ఉండనున్నట్లు రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇక నియోజకవర్గాల పునర్విభజన అంశంపై గత కొంతకాలంగా చంద్రబాబు తన అభిప్రాయాన్ని స్పష్టంగా వెల్లడిస్తున్నారు. జనాభా ప్రాతిపదికన మాత్రమే లోక్సభ స్థానాల పునర్విభజన జరిగితే దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరిగే అవకాశం ఉందన్న ఆందోళనను ఆయన పలుమార్లు వ్యక్తం చేశారు. అన్ని రాష్ట్రాల ప్రయోజనాలను సమతుల్యం చేసే విధంగా పరిష్కారం రావాలన్నదే తమ వైఖరి అని టీడీపీ చెబుతోంది. ఇక మహిళలకు 33% రిజర్వేషన్ అమలుకు సంబంధించిన రాజ్యాంగ సవరణ బిల్లుపైన జాతీయ స్థాయిలో సంప్రదింపులు జరిగే అవకాశం ఉందన్న ప్రచారం కూడా కొనసాగుతోంది. ఇక పార్లమెంటులో విస్తృత మద్దతు అవసరమయ్యే నేపథ్యంలో ప్రాంతీయ పార్టీలతో సంప్రదింపులు జరిపే అవకాశాలపై రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. అయితే దీనిపై అధికారికంగా పూర్తి వివరాలు ఇంకా వెలువడాల్సి ఉంది. ఇక జాతీయ రాజకీయ అంశాలతో పాటు ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన పెండింగ్ ప్రాజెక్టులపైన చంద్రబాబు ప్రత్యేక దృష్టి సారించినట్లు సమాచారం. అమరావతి రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్ట్, కేంద్ర నిధుల విడుదల, రాష్ట్ర అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన అంశాలను కేంద్ర పెద్దల దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉంది. ఇక ప్రత్యేకించి పొగాకు సమస్య రాష్ట్ర ప్రభుత్వానికి పొగపెడుతోంది. టీడీపీ బలంగా ఉన్న జిల్లాల్లోనే ఈ సమస్య ఎక్కువ కావడంతో మంత్రులు ఢిల్లీకి వచ్చి కేంద్ర ప్రభుత్వాన్ని జోక్యం చేసుకోమని కోరారు. అయితే మంత్రుల టూర్ అంతగా ఫలితాన్ని ఇచ్చినట్లు కనిపించలేదు. దీంతో స్వయంగా చంద్రబాబు రంగంలోకి దిగాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక ఈ పర్యటనలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పాటు పలువురు కేంద్ర మంత్రులను కూడా చంద్రబాబు కలిసే అవకాశం ఉందని సమాచారం. రాష్ట్ర ప్రయోజనాలు, కేంద్ర రాష్ట్ర సమన్వయం, అభివృద్ధి ప్రాజెక్టులపై ఈ సమావేశాల్లో చర్చ జరిగే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. అయితే అధికారిక షెడ్యూల్పై తుది స్పష్టత రావాల్సి ఉంది. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వానికి కీలక భాగస్వామిగా టీడీపీ కొనసాగుతున్న నేపథ్యంలో చంద్రబాబు ఢిల్లీ పర్యటనపై రాజకీయ వర్గాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి. పార్లమెంటులో కీలక బిల్లులు, రాష్ట్ర అభివృద్ధి అంశాలు, జాతీయ రాజకీయ సమీకరణాల మధ్య ఈ భేటీలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో జరుగుతున్న ఈ ఢిల్లీ పర్యటనలో జాతీయ రాజకీయాలు, రాష్ట్ర అభివృద్ధి అంశాలు రెండు కీలకంగా మారనున్నాయి. డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ వంటి అంశాలపై కేంద్రం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది, రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ అంశాలపై ఎలాంటి హామీలు లభిస్తాయి అన్నదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.